బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకు పెడగాజీ ఆఫ్ తెలుగు అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. మీరు కనుక మెథడాలజీ 1లో కానీ మెథడాలజీ 2లో కానీ తెలుగు అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చూజ్ చేసుకున్నట్టయితే మనకు సెకండ్ సెమిస్టర్లో ఏ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్, వాటి కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ అనేది మనం కవర్ చేస్తూ ప్రిపేర్ అంటే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం బీఈడీ సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ తెలుగు సంబంధించి లేదా తెలుగు బోధనా శాస్త్రానికి సంబంధించిన టాపిక్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మేము ప్రీవియస్లో ఆల్రెడీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి మెటీరియల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించి మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనం తెలుగు వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నట్టయితే వాటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలుగు భాషా బోధన సంబంధించి మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నట్టయితే దాంట్లో బేస్డ్ ఆన్ యూనివర్సిటీ పేపర్ని బట్టి మనకు క్వశ్చన్స్ అనేది తెలుగు మీడియంలోనే అడుగుతారు. తెలుగు కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఏముండదు. బట్ ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 10 మార్క్ క్వశ్చన్స్ లాంగ్ ఇవ్వడానికి, షార్ట్ క్వశ్చన్స్ 5 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ అయితే ఇస్తారు యూనివర్సిటీ పేపర్ ప్యాటర్న్ బట్టి. మీకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. బట్ మీరు తెలుగు వన్ ఆఫ్ ది మెథడాలజీ తీసుకున్నట్లయితే ఈ టాపిక్స్ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో మనకు ఎన్ఈపీ 2020కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడుగుతారు. ఎన్ఈపీ 2020 ప్రకారం భాషా బోధన వచ్చిన మార్పులు మరియు సిఫారసులను వివరించండి అని అడుగుతున్నారు. ఎన్ఈపీ 2020 అనేది ఎటువంటి రికమెండేషన్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ యొక్క లాంగ్వేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన దాని గురించి అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. తర్వాత తెలుగు భాష బోధనలో ఐసీటీ పాత్ర గురించి వివరించమంటారు. తెలుగుకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క పాత్ర, దానికి సంబంధించిన ముఖ్య విషయాల గురించి అయితే మీరు చర్చించాల్సి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ తెలుగు టీచర్, మీరు ఎటువంటి ఐసీటీ కమ్యూనికేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తూ పిల్లలకు పాఠాంశం బోధించడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ కూడా అడగచ్చు. తెలుగు భాష బోధనలో వచ్చేసి ఇక్కడ బోధన మరియు అభ్యాసన వనరుల గురించి వివరించమంటారు. మనకు అవైలబుల్లో ఉన్న రీసోర్సెస్ గురించి, తెలుగు భాష బోధనకు సంబంధించి అవైలబుల్లో ఉన్న రీసోర్సెస్ గురించి క్వశ్చన్ అయితే అడుగుతారు. మీరు ఖచ్చితంగా ఆ టాపిక్ పైన ఫోకస్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. బోధన మరియు అభ్యాసన వనరుల గురించి. తర్వాత తెలుగు భాషోద్యాయానికి వృత్తిపరమైన అభివృద్ధి గురించి వివరించండి అంటారు. ఇఫ్ యు ఆర్ ఏ తెలుగు టీచర్, మీరు ఒకవేళ తెలుగు ఉపాధ్యాయుడు అయినట్టయితే మీకు వృత్తిపరంగా ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉండాలి, వాటి గురించి చర్చించాలంటారు. తర్వాత భాషను నేర్చుకోవడంలో తెలుగు ఉపాధ్యాయుని పాత్ర. విద్యార్థులకు భాష నేర్పించడంలో తెలుగు ఉపాధ్యాయుడిగా మీరు ఎటువంటి పాత్ర పోషిస్తారు, వాళ్ళకి తెలుగు నేర్పించడం కోసం మీరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తారు అనే టాపిక్ గురించి క్వశ్చన్స్ ఇస్తారు. పీరియడ్ ప్రణాళికకు సంబంధించి దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది పీరియడ్ ప్లాన్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారు. బీఈడీ రికార్డ్స్ బేస్డ్ చేసుకొని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత వ్యాకరణ బోధన పద్ధతులకు సంబంధించి మీరు వ్యాకరణను బోధించేటప్పుడు ఎటువంటి పద్ధతులను ఉపయోగిస్తారు, దానికి సంబంధించిన టాపిక్ గురించి. జ్ఞాన నిర్మాణవాదకు సంబంధించి అండ్ భాగస్వామ్య బోధన ఉపమగులను వివరించండి అంటారు. మీరు అదర్ మెథడాలజీలు కూడా సేమ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏ మెథడాలజీ స్టూడెంట్స్ అయితే ఉంటారో ఆ బోధన పద్ధతులు ఆ మెథడాలజీకి ఏ విధంగా యూటిలైజ్ అవుతాయని అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్టివిజంకి సంబంధించి, ఫెయిర్ టీమ్కి సంబంధించి, పార్టిసిపేషన్షిప్ సంబంధించిన టాపిక్ నుంచి అడిగారు. తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈకి సంబంధించి కంటిన్యూస్ కాంపెన్సేషన్ ఇవాల్యుయేషన్ యొక్క భావన, ప్రాముఖ్యత మరియు అమలుని వివరించమంటున్నారు. దానికి సంబంధించిన టాపిక్ అయితే మీరు ఫోకస్ చేయాలి. అనదర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ పద్య బోధన పద్ధతులు మరియు వాటికి సంబంధించిన ప్రాముఖ్యతను వివరించండి. తెలుగు సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే మనకి గద్య భాగం ఉంటుంది, పద్య భాగం ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళి ఈచ్ సెషన్లో ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పద్య బోధనకు సంబంధించి, గద్య బోధనకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాలను మరియు అభివృద్ధిని గురించి వివరించండి అంటున్నారు. ఉత్తమ పుస్తకాలు అంటే ఏంటి, దానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి అభివృద్ధి గురించి వివరించమంటున్నారు. బ్లూ ప్రింట్కి సంబంధించి ప్రశ్నపత్రం తయారీకి సంబంధించిన వివరాలను వివరించాలంటారు. ఇఫ్ యు ఆర్ ఏ తెలుగు టీచర్, మీరు తెలుగు ఉపాధ్యాయుడు అయినట్టయితే ప్రశ్నపత్రాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అండ్ నెక్స్ట్ మనకు ఈ యొక్క బ్లూ ప్రింట్ ఏ విధంగా తయారు చేస్తారు, దాన్ని తయారు చేసేటప్పుడు ఎటువంటి సూచనలను, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని తయారు చేస్తారని అడుగుతారు. తర్వాత 21కి సంబంధించి 21 శతాబ్దంలో వచ్చేసి నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. మనకు భాషా బోధన మూల్యాంకన పద్ధతులకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీటిని మనం ఫోకస్ చేయాలి. కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి మనకు. త్రిభాషా సూత్రానికి సంబంధించి కూడా దీంట్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దానిపైన కూడా మీరు ఫోకస్ చేయాలి. తర్వాత మనకు షార్ట్ క్వశ్చన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే బేస్డ్ ఆన్ యూనివర్సిటీ పేపర్ బ్యాడ్ బట్టి 4 మార్క్స్ కానీ లేదా 5 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఉంటుంది. దాని అయితే మీరు ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. వ్యాకరణ బోధన పద్ధతులకు సంబంధించి అడుగుతారు, ఐసీటీకి సంబంధించి అడుగుతారు, బోధన అభ్యాసన వనరులకు సంబంధించి అడుగుతారు. ఉపాధ్యాయుని వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించి, విమర్శనాత్మక బోధనకు సంబంధించి, క్రిటికల్
బోధనకు సంబంధించి, సాహిత్యం సమాజం మధ్య సంబంధానికి సంబంధించి, తెలుగు భాష బోధన ప్రశ్నల వర్గీకరణ గురించి, భాషా క్రీడల గురించి అండ్ విద్యా ప్రమాణాల గురించి, తెలుగు భాష ఉపాధ్యాయునికి సంబంధించిన విశిష్ట లక్షణాల గురించి, తర్వాత ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకన గురించి, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ సంబంధించి, మదింపుకు సంబంధించి దాన్ని ఏ విధంగా మదింపు చేస్తారు అనేది, మదింపుకు సంబంధించి దానికి సంబంధించిన రకాల గురించి అండ్ ఉపగమన పద్ధతులకు సంబంధించి సాంకేతికత మధ్య తేడాల గురించి అడుగుతారు. సో భాషకు సంబంధించి పాఠ్యపుస్తకాల లక్షణాలను వివరించండి, భాష బోధన కార్యకలాపాలని, పరీక్ష ఫలితాల విశ్లేషణకు సంబంధించి, సూక్ష్మ బోధనకు సంబంధించి, సూక్ష్మ బోధన అంటే ఏంటి దానికి సంబంధించి, పాఠశాల భాషా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు సంబంధించి, బ్రూనర్స్ భాషా వికాస సిద్ధాంతానికి అండ్ త్రిభాషా సూత్రానికి సంబంధించి, భాషా అభివృద్ధి బోధన సూత్రాలకు సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుగు నుంచి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించిన ఆల్ యూనివర్సిటీస్ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిఫరెంట్ యూనివర్సిటీస్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అని నేను కలెక్ట్ చేసి వాటి నుంచి షార్ట్ లిస్ట్ చేసి అనాలిసిస్ చేసి వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడడం జరిగింది మీరు ప్రజెంట్ అయితే. సో మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీరు పెడగాజీ ఆఫ్ తెలుగు తీసుకున్నట్టయితే ఈ టాపిక్స్ ఖచ్చితంగా మీరు రిఫర్ చేస్తూ ప్రిపేర్ అయినట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.